ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అయితే గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలో ఎటువంటి ప్రశ్నలు అధికారులకు ఉత్పన్నం అవుతున్నాయి, ఇటువంటి అధికారులు ప్రశ్నలు వేసినప్పుడు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నాయి, ఏమేమి ఇక్కడ సౌకర్యమైన విషయాలు మనం మాట్లాడే ప్రయత్నించుదాం. మన గ్రామ సభలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసింది. ఏ విధంగా ఇక్కడ అధికారులు రిసీవ్ చేసుకుంటారంటే ఏం చెప్తారు? అధికారులది ఏంటంటే వాళ్ళకు పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉన్నత అధికారులు ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగానే ప్రజాపాలనలో గ్రామ సభలో ఏర్పాటు చేసిన దాంట్లో గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే పెడతామన్నారో ఆ స్కీమ్ల ప్రకారం వాళ్ళు ఫస్ట్ ముందు ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చేస్తున్నారు. గతంలో ప్రతి ఇంటికి జాబ్ కార్డు ఇస్తాము, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాము, ప్రతి ఇంటికి ఏదైతే గృహ నిర్మాణం ఇస్తామో ప్రతి ఇంటికి ఆహార భద్రత కార్డు ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఈ ప్రజాపాలన ఇప్పుడు ఈ రోజు పెట్టిన దాంట్లో నాలుగు గ్యారంటీల మీద వాళ్ళు చర్చకు తీసుకుంటే ఆ 4 గ్యారంటీలో కూడా వాళ్ళు ఏదైతే ఆ గ్రామంలో ఎవరైతే ఉపాధి కూలీలు ఉన్నారో, ఎవరైతే జాతీయ ఆహార భద్రత కార్డు పొందాలని అనుకుంటే ఉపాధి హామీలో ఏవైతే వాళ్ళు జాబ్ కార్డు ద్వారా 10 రోజులు 20 రోజులు 10 దినాలు వరుసగా చేసి ఉంటే ఎవరైతే 20 రోజులు చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి అంటే ఎవరైతే నిజానికి కూడా అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మేము ఇచ్చే సూచన ఏంటంటే 20 రోజులు హామీ ఏదైతే జాబ్ కార్డు ఉంటేనే ఇక్కడ స్థానికంగా పనిచేసిన వాళ్ళకు జాబ్ కార్డు ఉన్న వాళ్ళు 20 రోజులు కంటిన్యూగా చేసే అనేది అది తొలగించి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందించాలని చెప్పి మేము మా నుంచి సూచనలు చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మనం ఏమంటారు హద్దులు పెట్టలేదు. ప్రస్తుతం ఇట్లాంటి హద్దులు పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతుంది ప్రజలంటే ఏం చెప్తారు? ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. ఏ విధంగా? ఈ కార్డు విషయంలో కానీ రేషన్ కార్డు ఏదైనా రేషన్ కార్డుకే వాళ్ళు లింక్ పెట్టారు కాబట్టి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. కాకపోతే ఈ కొంత లిమిట్ పెట్టి ఇలా లబ్ధి గురించి ఇట్లా చేస్తురనే అవగాహన మాకు అనిపిస్తుంది. అన్న చెప్పండి, ప్రధానంగా ఎటువంటి సమస్యలు అధికారుల ముందుకు తీసుకొస్తున్న ప్రజలంటే ఏం చెప్తారు? మేమేమంటున్నామంటే ఇప్పుడు మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దానివల్ల ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, హామీలు ఇచ్చేటప్పుడు ఏమో నెలకు 2500 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దానికి ఏం పెడుతున్నారు, జాబ్ కార్డు అంటారు. సరే, మహిళలు చాలామంది ఉన్నారు, ఉద్యోగం లేకుండా ఇళ్లలో ఉన్నారు, జాబ్ కార్డు అని అంటారు. జాబ్ కార్డు అందరికీ లేదు. మళ్ళీ ఒకవేళ జాబ్ కార్డు ఉన్నా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గుంట భూమి కూడా ఉండొద్దు అని చెప్తారు. గుంట భూమి కూడా ఉండొద్దు అని చెప్తారు. ఆ గుంట భూమి అంటే మామూలుగా వ్యవసాయ ప్రాంతం ఇదంతా కనుక మినిమం ఒక 5 గుంటనో ఉంటుంది. వాళ్ళు గుంట భూమి కూడా ఉండొద్దు అని అంటే మినిమం ఈ గ్రామంలో ఒక 10 మంది కంటే ఎక్కువ లేరండి. భూమి 10 మందికి మాత్రమే పథకాలు వర్తిస్తుంది. చెప్పుడు వేరు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే కిందికి వెళ్ళి మంట పెడుతుంది, మీదికి వెళ్ళి నీళ్ళు పోస్తుంది. అంటే చెప్పేది వాళ్ళే. మళ్ళీ మేము ఇది కాదు అని పథకాలకు మాత్రం అర్హులు కారు అని చెప్పేది మాత్రం మళ్ళీ బాబాలి. గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు ఎటువంటి హామీలకు హద్దులు పెట్టలేరు. ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇటు రేషన్ కార్డు లింక్ అంటూ లేకపోతే భూమి లింక్ అంటూ మీకు ఏమైనా పథకాలు వర్తించాలంటే మీకు మొత్తానికి ఏమి ఉండదు అంటారు. పల్లెటూళ్ళలో మీరు చెప్పినట్టు 1 గుంట 2 గుంటలు ఖచ్చితంగా ఇంటింటికి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంటి గుంట 1 గుంట ఉన్న వాళ్ళు ఈ పథకాలకు వర్తించారని కరాఖండిగా చెప్తున్నారు అధికారులు. కరాఖండి చెప్తున్నారు. మామూలుగా ఇప్పుడు గ్రామసభ పెట్టి కూడా అదే మాట్లాడుతున్నారు కదా, 1 గుంట భూమి ఉన్నా కానీ మీరు ఎలిజిబిలిటీ కాదు, గుంట లేని వాళ్ళు కూడా వాళ్ళకు వర్తిస్తుంది అని చెప్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గతంలో మా కుటుంబంలో రేషన్ కార్డు లేదు. ఇప్పుడు నేను రేషన్ కార్డు అంటే సరే నేను ఎలిజిబిలిటీ అయినా కాకపోయినా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు లేదు. నాకు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కు గతంలో మా నాన్న ఆర్టీసీ ఎంప్లాయీ ఉండడం వల్ల నాకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు నేను రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి, కొత్తది ఆహార భద్రత కార్డు నేను అప్లై చేసుకోవాలనుకుంటే మా కుటుంబ చరిత్రలో గతంలో ఉన్నటువంటి ఆహార భద్రత కార్డు జతగట్టమంటారు. నాకు లేదు. కానీ నాకు లేనప్పటికీ నేను ఒకవేళ ఇప్పుడు చేసుకోవడానికి నేను అర్హుని అనుకో, ఆ అర్హత అనేది నా మీద లేకుండా ఆ కార్డు నేను ఎలిజిబిలిటీ కాదని చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ అంటే నేను అర్హునైనా కాకపోయినా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అర్హత నిజానికి జెన్యున్గా కూడా. కొంతమంది ఇప్పుడు వీళ్ళ బ్రదర్ ఉన్నాడు, వీళ్ళ బ్రదర్కి లేదు. ఇప్పుడు ఆయన చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటాడు? చేసుకోలేడు కదా, వర్తించదు. సో ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కూడా పాత రేషన్ కార్డు జత వేయడం అనేది కరెక్ట్ కాదు.
ఇప్పుడు ఏదైతే మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోమని వాళ్ళు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది, మళ్ళీ కొత్త దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకుంటారు? మళ్ళీ దరఖాస్తు అంటే ఇంతకుముందు పెట్టుకున్నది రేషన్ కార్డు గురించి, పింఛన్ గురించి అన్నారు. మళ్ళీ ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు అన్నారు. మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా కావాల్సిన వాళ్ళకు మళ్ళీ పెట్టుకోవాలి. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు నియోజకవర్గానికి 3500 ఇండ్లే అంటున్నారు. ఈ ఒక్క గ్రామం నుంచే 400 ఇండ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి? దాదాపు 4 మండలాలు, దాదాపు 125 ఊర్లు ఉన్నాయి. 1,95,000 జనాభా ఈ భువనగిరి నియోజకవర్గం జనాభా. దీంట్లో 3,500 ఇస్తే ఊరుకు 10 నుంచి 15 వస్తాయి. 400 మందికి ఇండ్లు ఇస్తానే ఇక్కడ ఈ విలేజ్లో ఇవ్వడం జరిగింది. ఎవరికి జులూరు విలేజ్లో 10 మందికి 15 మందికి ఎవరు అర్హులు అది చెప్పట్లేదు. ఇంకోటి రేషన్ కార్డు అంటున్నారండి. రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? ఇంతవరకు లిస్టే లేదు. ఆల్రెడీ 78 మందికి లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు కూడా లేదు. మళ్ళీ లిస్టు పెట్టమంటున్నారు, అది లేదు. ఇంకోటి ఇప్పుడు గ్రామాలలో పోతే ప్రతి ఒక్కరు ఏమడుగుతున్నారు? కళ్యాణ లక్ష్మి ఇంతవరకు ₹1,00,000 ఇచ్చారు కదా, తులం బంగారం అన్నారు, అది ఇవ్వట్లేదు. 15,000 రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి, 16,000 అంటున్నారు, అది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళ హామీలు నెరవేర్చిననే చెప్తారు కదా, ఇంతవరకు ఇవ్వలేదు. రైతు బంధు అనేది ఇంతవరకు అది ఇవ్వలేదు. పింఛన్కు వికలాంగులకు 6,000 అన్నారు, వీళ్ళకు 4,000 అన్నారు. అని 4,000 లేదు, 6,000 లేదు, అది పోయింది. ప్రతి ఒక్కటి మరి స్కూటీ చదివిన వాళ్ళకి, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు స్కూటీలు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నారు, అది లేదు. ఇంకో ముఖ్యమైనది అందరూ మర్చిపోతున్నారు ఏంటంటే రైతులకు రుణమాఫీ. దీని గురించి ఎవరు మాట్లాడలేదు. రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో 2 లక్షల లోపు అయిందని చెప్తున్నారు. 40% జులూరు విలేజ్ లో 40% కాలేదు. రైతు రుణమాఫీ 40% కాలేదు. అది కరాఖండిగా ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. ప్రతి రైతుకు రుణమాఫీ కాలేదు. ఇక్కడ ఉన్న జనాభాని అడగండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు గ్రామ సభలు ఇస్తున్నారు కదా, ఆ దరఖాస్తులో ఇచ్చే సమయంలో చెప్తున్నా మాకు రుణమాఫీ కాలేదు ఏమై అని చెప్పేసి అది చెప్తే పట్టించుకుంటలేరండి. ఖాళీ 100 రోజులు పని చేసిన వాళ్ళకే ఏది కార్డు ఇస్తారంట. సంవత్సరానికి 12,000. 100 రోజుల పనికార పథకమే పెట్టలే ఇక్కడ. ఉపాధి హామీ పథకం 100 డేస్ పెట్టలే ఇక్కడ. ఎవరు వస్తారండి? 10 మందే ఉన్నారు, 10 మందికే పెట్టారు. 800 మందికి జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ, 10 మంది ఎలిజిబిలిటీ అయ్యారు. చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ముఖ్యంగా అది కాదండి, ముఖ్యంగా రుణమాఫీ కాలేదు. 40% అట్లే ఉన్నారు. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ విలేజ్ లో? మా విలేజ్ 5,145 ఎకరాలు జులూరుకు సంబంధించింది. పక్క విలేజ్ లో దాదాపు 300 నుంచి 400 ఎకరాలు ఉంది. అల్లినగర్ విలేజ్ 3,140 ఎకరాలు. అది 5,140 ఎకరాలు జులూరు గ్రామ పంచాయతీకి సంబంధించింది. దాంట్లో 60% రుణమాఫీ అయింది, 40% కాలేదు. అది కన్ఫర్మ్. బాబు ఏం దరఖాస్తు పెట్టుకొని వచ్చినవిడా? పింఛన్ వస్తుంది నాకు ఇదివరకు 2,000 పింఛన్ వస్తుంది. 4,000 వస్తలేవు. 4,000 వస్తాయి ఇస్తానని ఇవ్వలేను ఆయన. అవే 2,000 ఇస్తున్నారు. అడిగినా వచ్చే నెల ఇస్తా అంటారు. ఇప్పుడు ఈ నెల 26 తారీఖు ఇస్తా అంటారు. దాని గురించే